వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. దక్షిణ మండలం రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగల హల్చల్. 16 కిలోలకు పైగా గంజాయితో మహిళ అరెస్ట్. గ్రేటర్ వరంగల్ స్వర్ణకారులకు పీఎం యోజనపై అవగాహన. పటాన్చెరుకే సర్కిల్ ఆఫీస్ తీసుకురావాలంటూ డిమాండ్. దక్షిణ మండలం రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మండలం రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాద సమయంలో గుండె పనిచేయడం ఆగిపోయిన పరిస్థితిలో సిపిఆర్ ఎలా పనిచేయాలో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అలాగే ప్రమాదం జరిగితే గాయపడిన వారికి ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో జాన్ అంబులెన్స్ వారి మోసిన్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, అట్లనే సిపిఆర్, ఇతరత ఈ యాక్సిడెంట్ అయితే మనం ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా మనం తీసుకోవాలో చర్యలు, వాటన్నిటినీ మన డాక్టర్ గారు ఈరోజు వచ్చిన డ్రైవర్ సోదరులందరికీ కూడా సవివరంగా వివరించినారు. మరి ఈ ఏదైతే మీరు నేర్చుకున్నారో వీటన్నిటినీ మీరు పాటిస్తూ అందరికీ కూడా సాటి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు ఒకప్పుడు 1 వీకే ఉంటుండే, ఇప్పుడు 1 మంత్ చేసిండ్రు. 1 మంత్ ఎందుకు చేసిండ్రంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల క్షేమం కోరి మరి రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎవ్వరు కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలని మరి ఈ మాసోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ మాసోత్సవాల సందర్భంగా మేము వివిధ కార్యక్రమాలలో కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకు అందరికీ కూడా రోడ్డు ప్రమాదాల గురించి, మరి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి, భద్రత మీద అవగాహన పెంచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇవి 31/1/2026కు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ మీద ఆధారపడ్డ కుటుంబాలను కూడా మరి రోడ్డు పాలన చేయకుండా సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రజలందరూ కూడా రోడ్డుపై వెళ్ళే ప్రజలు, వెహికల్ నడిపే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో వెళ్ళేటోళ్ళు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మోటార్ సైకిల్ కానివ్వండి, ఎనీ వెహికల్ తాగి డ్రైవింగ్ చేయొద్దు. మోటార్ సైకిల్ రైడర్స్ త్రిబుల్ రైడింగ్ చేయొద్దు. మోటార్ సైకిల్ సిగ్నల్ పర్టికులర్గా ఈ మధ్యకాలంలో సిగ్నల్ జంపింగ్ కేసులు కూడా వస్తున్నాయి. మరి సిగ్నల్ జంప్ కూడా చేయొద్దు. దానివల్ల మరి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెన్షన్ ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. విధిగా ప్రతి వాహనదారుడు ఆర్సీ, టెక్సు, ఫిట్నెస్, పర్మిటు, ఇన్సూరెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ అన్నీ విధిగా కలిగి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పత్రాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఏ చెకింగ్ ఆఫీసర్ అయినా మీరు భయపడి ఎక్కడికో వెళ్ళిపోవటము, ఆగిపోవటము, తర్వాత చెకింగ్ ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత స్పీడ్గా పోవటము, ఆ స్పీడ్లో యాక్సిడెంట్ జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి చట్టాన్ని గౌరవిస్తే తల్లిదండ్రులను గౌరవించినంత వాల్యూ కాబట్టి రవాణా చట్టాన్ని గౌరవించండి. రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయండి. మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉన్న అన్ని ధృవపత్రాలు పెట్టుకోండి. మీకు ఎక్కడ కూడా ఏ భయం ఉండదు. కాబట్టి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. తప్పక ఈ సలహాలు, సూచనలు ఈరోజు డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు, సిపిఆర్ ప్రమాదం జరిగినప్పుడు ఏమేమి చేయాలో అవన్నీ వివరంగా చెప్పారు. అవన్నీ పాటించాలని ప్రజలందరికీ, వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పోచారం సంస్కృతి టౌన్షిప్ లో వరుసగా 6 ఫ్లాట్లలో తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం సంస్కృతి టౌన్షిప్ లో అర్ధరాత్రి దొంగల హల్చల్ నెలకొంది. టౌన్షిప్ లోని 24, 32, 33, 34, 35 బ్లాకుల్లో తాళం వేసి ఉన్న 6 ఫ్లాట్లకు దొంగలు తాళాలు పగలగొట్టి అందిన కాడికి దోచుకొని వెళ్లారు. సంక్రాంతి పండుగకు ఫ్లాట్స్ ఓనర్స్ ఊరికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లాట్లలో ఉన్న లక్షల రూపాయల విలువైన బంగారం అలాగే $100 దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. 2 ట్రాలీ సూట్ కేసులో భారీగా గంజాయి తరలిస్తున్న ఓ మహిళను ఆర్పీఎస్ హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఆర్పీఎస్ కు చెందిన శ్రీ బి ప్రవీణ్ కుమార్, శ్రీ ఈ శ్రీనివాస్ వారి సిబ్బంది ఈగిల్ టీం, సిఐబి, ఆర్పీఎఫ్, ఎస్సీ సిబ్బందితో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 2 ట్రాలీ సూట్ కేసులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మమతా డీగల్ అనే మహిళ ట్రాలీ బ్యాగులను తనిఖీ చేయగా బ్రౌన్ కలర్ టేప్తో చుట్టిన 09 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పీఎం యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార వృత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో వివరించారు. పీఎం యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, శిక్షణ, ఆర్థిక సహాయం, వృత్తి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వక్తలు సమగ్రంగా వివరించారు. అనంతరం పీఎం యోజన పథకం ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారులకు నిర్వాహకులు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రసేన, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ ఖాజా మసూద్, ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్ కుమార్, యంగ్ ప్రొఫెషనల్ లలిత్, వరంగల్ జిల్లా అసిస్టెంట్ మేజర్ రవి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పలువురు సంఘ సభ్యులు, శిక్షణ పొందిన అభ్యర్థులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పట్టణ స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి నేను కట్ట రాజేందర్. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఒక 6 month బ్యాక్ నుండి ఒక ప్రోగ్రామ్ మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క కార్యక్రమాలు ఏంటంటే మొన్న ఒక 3 బ్యాచ్లకు విశ్వకర్మ యోజన పథకము అండ్ విశ్వకర్మ సంస్థ కట్ చేయను ఒకటి ఇక్కడ కట్ చేసుకో విశ్వకర్మ జనశిక్షణ సంస్థ ద్వారా ఒక ట్రైనింగ్ వాళ్ళ అనుబంధంతో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల్లో 45 మంది ఒక్కొక్క బ్యాచ్ ద్వారా విడతల వారీగా 3 బ్యాచ్లు ట్రైనింగ్ లో పాల్గొనడం జరిగింది మన స్వర్ణకారులు. ఆ యొక్క స్వర్ణకారులకి ఈరోజు మన వరంగల్లో ఉన్నటువంటి విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనంలో వాళ్ళు సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క కార్యక్రమం గురించి ఈరోజు ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ దినేష్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ ఏజిఎం గారు అండ్ ఇండస్ట్రియల్ డైరెక్టర్ రమేష్ గారు అండ్ విశ్వకర్మ యోజన పథకం డైరెక్టర్ యాసదుద్దీన్ గారు, వారి యొక్క ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళు 10 మంది ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ అవగాహన సదస్సు మన వసతి భవనంలో అవగాహన సదస్సు మన స్వర్ణకార కార్మికులకు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ మీద అవగాహన అండ్ ఆ ప్రోగ్రామ్ను ఎలా చేశామో ఆ కార్యక్రమంలో వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ గురించి ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్వర్ణకారులు చాలా మంది వినియోగించుకున్నారు. ఇంకా కూడా ఎందుకంటే నిరంతరంగా ఉంటుంది, కుటీర పరిశ్రమ కాబట్టి ఇది అంటే చిన్న తరహా పరిశ్రమల కోసం ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మన స్వర్ణకారులు చాలా మంది ఈ యొక్క అప్లై చేసుకోవడం జరిగింది. అది కూడా ఏంటంటే మన గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఒక 8 month బ్యాక్ మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసి మన ఈ యొక్క వసతి భవనంలోనే మనం ఫ్రీగా అంటే స్వర్ణకార సంఘం మనమే సంఘం ద్వారా మనం ఈ యొక్క అమౌంట్ ఖర్చు అయ్యేటువంటి అమౌంట్ మనం భరించుకోవడం జరిగింది. ఈ యొక్క స్వర్ణకారులకు మనం తోడ్పాటు చేయడం జరిగింది కాబట్టి చాలా మంది వినియోగించుకున్నారు. అలాగే ఇంకా కూడా చాలా మంది స్వర్ణకారులు ఇలాంటి వాటిని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. సరే ఎంతో కొంత మన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఇది ఒక ఆసరాగా మనకు తోడ్పడుతుంది కాబట్టి చాలా మంది స్వర్ణకారులు ఇంకా వినియోగించినట్టు అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది ఇప్పుడు వచ్చినటువంటి మన స్వర్ణకారులు ఇంకా మన దోస్తులకు కానీ మన కొలీగ్స్కి కానీ మన తోటి బంధుమిత్రులకు చెప్పినట్టయితే ఇంకా చాలా మంది అలర్ట్ అవుతారు. కొందరు తెలియకపోవచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్, వాళ్ళకి తెలియపరచాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 5 మంది 10 మంది తెలియపరిచినా కూడా కనీసం ఒక 2-3 వేల మంది వరకు ఒక లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకున్నటువంటి స్వర్ణకారులు
కంపల్సరీ ప్రతి ఒక్కరికి చెప్పండి. అంటే నాది అయిపోయింది కదా, నాకేమో అయిపోయిందిలే అనుకోకుండా చెప్పినట్టయితే వాళ్ళకు కూడా మనం ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా, ఇలాంటి మనకు లబ్ధి చేకూరేటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చేటివి ఏమన్నా కూడా మనం చెప్పినట్టయితే మనతో పాటు వాళ్ళకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఇలాంటివి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు చాలా మంది సరళకాలు దగ్గర ఒక 150 నుండి 200 మంది ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయినారు. ఈ యొక్క ప్రోగ్రామ్ అలాగే కొంతమందికి సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమంలో సెకండ్ బ్యాచ్ వారికి కొంతమందికి సర్టిఫికెట్ ప్రదానం చేయడం డిలే జరిగింది. ఎందుకంటే వరంగల్లో కొంత ప్రోగ్రాం పెట్టాలి, హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా వేరు కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అలాగే రేపు ఎన్ఆర్ కన్వెన్షన్ లో సుబేదారి ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఆర్ కన్వెన్షన్ లో రేపు 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ వారికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అక్కడ డిజైన్ చేస్తున్నారు. అందరూ కూడా మనకి ఈ యొక్క ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ మన సహకార సభ్యులు అందరూ కూడా అక్కడికి వెళ్ళండి. మళ్ళీ అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ సర్టిఫికేట్ ప్రదానం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోలేరని చెప్పేసి మన గ్రేటర్ వరంగల్ సహకార సంఘం తరపున కూడా అందరికీ తెలియజేస్తున్నాను. నేను వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ తరలింపును నిరసిస్తూ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సర్కిల్ ఆఫీసును పటాన్చెరు నుంచే నిర్వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసును తెల్లాపూర్కి తరలించొద్దంటూ స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం పటాన్చెరు జేపీ కాలనీ, ముత్తంగి, తెల్లాపూర్ డివిజన్లు కవర్ చేస్తున్న జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసును పటాన్చెరుకే తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన అందరికీ తెలిసిన విషయమే, సర్కిల్ ఆఫీస్ పేరేమో పటాన్చెరు, కానీ విధులేమో నిర్వహించేది తెల్లాపూర్. నిజంగా ఎంత ఘోరం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విడ్డూరంగా ఉంది, ఘోరంగా ఉంది. నిజంగా పటాన్చెరు, జేపీ కాలనీ, ముత్తంగి, తెల్లాపూర్ ఈ 4 వార్డులను కలిపి ఒక సర్కిల్గా నిర్ణయించారు. ఆ సర్కిల్కి ఏమో పేరు పటాన్చెరు, సర్కిల్ ఆఫీస్ కూడా పటాన్చెరులో ఉంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే తెల్లాపూర్లో ఆఫీస్ బాగుంది, అక్కడ నిధులు నిర్వహించవచ్చు అన్న ఉద్దేశంతో తెల్లాపూర్లో పోయి నిధులు నిర్వహిస్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోరాలి, ప్రజల బాగోగులు కోరాలి, ప్రజల యొక్క కష్టసుఖాలు కోరాలి. కానీ ప్రజల బాగోగులు కష్టసుఖాలు గాలికి వదిలేసి ఇవాళ తెల్లాపూర్కు అధికారులు పోయి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారు. ఈడ ఉండేదేమో పేద ప్రజలు, ఈడ ఉండేదేమో కార్మికులు, కర్షకులు, ఈడ ఉండేదేమో అన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడనే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు ఈ పాలనను దూరం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఈ నిర్ణయం తీసుకుంది చాలా తప్పిదమైన నిర్ణయం. పటాన్చెరుకు ఒక మంచి పేరుంది, పటాన్చెరు ఒక హెడ్ క్వార్టర్. పటాన్చెరు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్కిల్ ఆఫీస్ నడుస్తుంది. 15 సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు, బాధలు ఇవాళ అధికారులకు వచ్చినాయంట. మాకు అనుకూలంగా ఉందని తెల్లాపూర్ పోవడం జరిగింది. తప్పు. ఎందుకంటే పటాన్చెరు ప్రాంతం లోపల ఒక లైట్ కావాలన్నా, లేకపోతే ఒక మోరీ కావాలన్నా, ఒక రోడ్డు కావాలన్నా, ఇంకొక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మొటేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా ఈ ఆఫీస్ దగ్గర ఉండే ఆ ఆఫీసును తీసుకుపోయి తెల్లాపూర్లో పెట్టడం ఇది సరికాదు. మీరు తెల్లాపూర్లో కూర్చోవాలంటే వార్డ్ ఆఫీస్కు సంబంధించిన అధికారులను అక్కడ కూర్చోమనండి. కానీ సర్కిల్ ఆఫీస్కు సంబంధించిన అధికారులు మొత్తం కూడా పటాన్చెరులో కూర్చోవాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. పటాన్చెరు, జేపీ కాలనీ ఒక ప్రాంతంలో ఉన్నాయి, పటాన్చెరు కానుకొని ముత్తంగి ఉంది. ఈ 3 ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మేము ఈరోజు నిజంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా పటాన్చెరు పట్టణాధ్యక్షుడు నాగరాజు, మళ్ళీ అదేవిధంగా బండ్లగూడ పట్టణాధ్యక్షుడు భరత్ కుమార్ గారు ఆధ్వర్యం లోపల నిజంగా మా గౌరవ పెద్ద మనిషి మాకు ఇప్పుడే వచ్చి మాకు మద్దతు తెలిపి సంఘీభావం తెలుపుతున్నటువంటి మాజీ వెలిమెల సర్పంచ్ విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కుల సంఘాలు, గొప్పగా చెప్పాలంటే మా మహిళలు కూడా అన్న మేము కూడా వస్తాం, మేము ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమంలో నిరసన తెలియజేస్తాం, ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి గొప్పగా నిజంగా మా మహిళలు వచ్చినటువంటి ఇక్కడ చూశారు మీరు. కాబట్టి మేము ఈ ఒక్క రోజుతోటి ఆపేది లేదు, తర్వాత అఖిలపక్షంతో నిరాహార దీక్ష చేస్తాం. అదేవిధంగా పటాన్చెరు లోపల ఉన్నటువంటి కుల సంఘాలన్నిటినీ ఏకం చేసి, అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులను ఏకం చేసి, కుల సంఘాలను ఏకం చేసి రోజుకొక రోజు ఒక కుల సంఘంతో ఈడ దీక్షా కార్యక్రమం చేసి
పటాన్చెరుకు తిరిగి వచ్చే దాకా ఈ పోరాటం సాగదని మీ అందరికీ తెలియజేస్తాను. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెన్నూరులో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విష ప్రచారం, దుర్భాషలు ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విష ప్రచారం చేయడమే కాకుండా దుర్భాషలు ఉపయోగించారని ఆరోపిస్తూ చంద్రయానగుట్ట నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ పై చాంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాంద్రయానగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసిందో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. నిన్న కేటీఆర్ గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిపై చెన్నూరులో బీఆర్ఎస్ మీటింగ్లో విష ప్రచారం చేయడమే కాకుండా అదేవిధంగా దుర్భాషలు ఆడడం కూడా జరిగినది. కేటీఆర్ గారికి సూటిగా సమాధానం అడుగుతూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండే ఏం చేసిండ్రు అనేది ప్రజలకు తెలిసే మిమ్మల్ని గద్దె దించడం జరిగినది. ఇంకా ఎందుకు మీకు ఈ విధమైన ఇంకా ఆ ఓటమి బారి నుంచి ఇంకా మీరు తట్టుకోలేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద విరుచుకుపడడం, అదేవిధంగా మా సహచర మంత్రివర్గుల అందరి మీద కూడా మీ యొక్క ఏదైతే విషయం కక్కుతా ఉన్నారో, దయచేసి కేటీఆర్ గారికి చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరపున వారికి సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు 10 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రో అభివృద్ధి ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రారు. సరే ఇంకేదన్నా మాట్లాడదాము అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు కబురు పెట్టినా కానీ కూడా దానికి కూడా మీకు చేత కాదు. మీకేం చేతనవుతుంది? అమాయకమైన ప్రజల దగ్గరికి పోయి మేము చేసే పనులని ఏమార్చి ప్రభుత్వం మీద బురద జల్లడానికి మాత్రమే మీకు వస్తుంది. మీరు 10 సంవత్సరాలు నేర్చుకున్నది. मैं शब्बीर खान चंद्रयानगुट्टा कॉन्स्टिट्यूंसी से, ये हमारे बोया नगेश साहब इंचार्ज की सदारत में है. मैं केटीआर को खुले लफ्ज़ों में ये वाज़े कर दे रहा हूँ कि पॉलिटिक्स को पॉलिटिक्स के तरह से करो, सियासत को सियासत के जैसा करो. आप पर्सनल जाएंगे, किसी के लिए गैर गलत इस्तेमाल करेंगे लफ्ज़, तो उसके लिए आपको अच्छा नहीं होगा. मैं केटीआर को वार्निंग दे रहा हूँ यहाँ से, चंद्रयानगुट्टा तेलंगाना से, कि रेवंत अन्ना के लिए अगर गलत लफ्ज़ इस्तेमाल करेंगे तो केटीआर का पूरा घेराव करूंगा और केटीआर का रोडों पे निकलना मुश्किल कर दूंगा. कि एक रेवंत अन्ना एक स्टेट का चीफ मिनिस्टर है, उनका एक इज्जत और एक सम्मान होती. मान मर्यादा में हद अदब में रह के बात करो. अगर आप पॉलिटिक्स करना है, सियासतदान है, आप एक लीडर की तरह बात करो, ना कि एक टपोरी की तरह बात करो. आप रेवंत अन्ना तक अगर जाएंगे आप, तो पहले हम यूथ है चंद्रयानगुट्टा में, यहाँ पे पूरे तेलंगाना में रेवंत अन्ना के चाहने वाले लोग, ऐसा बेहतरीन सीएम है रेवंत अन्ना के, गरीबों के लिए, किसानों के लिए लड़ने वाला सीएम है वो. आप उनके लिए गलत बात करेंगे, गलत लफ्ज़ इस्तेमाल करेंगे तो आपका पूरा घेराव होगा, आपका रोडों पे निकलना मुश्किल हो जाएगा. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హైకోర్టు లాయర్ పిట్టల సునీల్కు అంతర్జాతీయ స్థాయి అడ్వకేట్లు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. న్యాయవృత్తిలో ఆయన అందిస్తున్న సేవలు, యువ న్యాయవాదుల సంక్షేమంపై చూపుతున్న చొరవను ప్రశంసిస్తూ ఈ మద్దతు తెలిపారు. బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు లాయర్ పిట్టల సునీల్కు అంతర్జాతీయ స్థాయి అడ్వకేట్లు తమ మద్దతును అధికారంగా ప్రకటించారు. న్యాయవృత్తిలో సునీల్ అందిస్తున్న సేవలు, న్యాయవాదుల సమస్యలపై ఆయన చూపుతున్న నిబద్ధత, ప్రత్యేకంగా యువ న్యాయవాదుల సంక్షేమానికి ఆయన తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ ఈ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అంతర్జాతీయ అడ్వకేట్లు మాట్లాడుతూ పిట్టల సునీల్ న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దగల నాయకుడని అభిప్రాయపడ్డారు. టీఆర్ పై సిట్ విచారణ నేపథ్యంలో ఓయూలో బీఆర్ఎస్వి నాయకులు మరియు రాష్ట్ర కార్యదర్శి మిథున్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేటీఆర్ పై సిట్ విచారణ జరుగుతుండగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి మిథున్ను స్థానిక పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించాలని వివరాలు వెల్లడయ్యాయి. ఈ అరెస్ట్ తర్వాత ఓయూలో విద్యార్థులు, పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ప్రాంతీయ రాజకీయ వర్గాలు మరియు విద్యార్థి సంఘాలు ఈ ఘటనను గమనిస్తుండగా అధికారుల నుంచి స్పష్టమైన వివరణ కోసం సందర్భంలో డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కేటీఆర్ గారికి శిక్షించిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి
సిట్టును వెంటనే తీసుకోవాలి. అదేవిధంగా లుట్ట తీసుకెళ్ళినటువంటి ఆ ఫోన్ ట్రాపింగ్ కేసులో ఏం లేకున్నా కానీ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని కూడా గౌరవించకుండా ఈరోజు కక్షపూరితంగానే ఈరోజు కేటీఆర్ గారిని ఈరోజు సిట్టి ఇచ్చి పిలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు 4 గ్యారంటీలు 420 హామీల పైన ఎక్కడక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నించే సందర్భంగా అక్కడ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఉస్మానియా విద్యార్థులు కూడా మమ్మల్ని కూడా ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే మీకు ఇచ్చినటువంటి హామీల పైన, అదేవిధంగా ఇంకోటి మీరు విద్యార్థులకు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు మరియు బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము చేస్తాం. ఖబర్దార్ రేవంత్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో భారత స్వాతంత్ర సమరయోధుడు అజేయ ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాలనీ నేతలు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకల్లో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించగా ప్రాంతీయ నాయకులు మరియు ప్రతినిధులు నేతాజీ చేసిన స్వాతంత్ర పోరాటం, త్యాగాలను గుర్తు చేశారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశభక్తి, నేతాజీ ఆశయాలను యువత నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానికులు, నాయకులు నేతాజీ జీవితాన్ని స్మరించి తన త్యాగాలను మరల జ్ఞాపకం చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని భూములపై భారత ప్రభుత్వానికి చట్టబద్ధమైన యాజమాన్యం లేదని జనతా కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. భూ కబ్జా, నకిలీ పత్రాలు, అధికారిక కుట్రలపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని జేసీపీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జేసీపీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సర్వేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఎబెల్ భారత ప్రభుత్వానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములపై చట్టబద్ధ యాజమాన్యం లేదని తెలిపారు. కంటోన్మెంట్ భూములు బ్రిటిష్ రాచరికం కాలంలో సార్వభౌమ హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడి తదనంతరం కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయబడని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముందు ఇంకా ఎన్నో ఇష్యూస్ మీద ఫైట్ చేయడం జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో 300 సీట్స్తో ఫైట్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు ఒకటే మనవి, ఉన్న పార్టీలు ఈరోజు ఎటువంటి దోచుకొని తింటున్నారు, ఏం చేస్తున్నారు, పబ్లిక్కి ఇబ్బంది ఏంది, ఈ అందరికీ తాగుబోతులు చేసి డ్రగ్స్ కల్చర్ వచ్చేసి పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ యూత్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు అర్థం కాని పరిస్థితుల్లో ఇబ్బందులు మా తోడు ఉంటారనేట్టు మేము అనుకుంటున్నాము. ముందు నిజంగా తెలంగాణకు తీర్చిదిద్దే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దక్షిణ మండలం రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగల హల్చల్. 16 కిలోలకు పైగా గంజాయితో మహిళ అరెస్ట్. గ్రేటర్ వరంగల్ స్వర్ణకారులకు పీఎం యోజనపై అవగాహన. పటాన్చెరుకే సర్కిల్ ఆఫీస్ తీసుకురావాలంటూ డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.